నమ్మకమైన వాడు పిల్లారా, దేవుణ్ణే నమ్మండి, మనుషులు నమ్మొద్దు. దేవుని తర్వాత ఈ భూమిని నమ్ముకండి. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపాడు. భూమిని తర్వాత ఈ ప్రకృతి అంతటిని నమ్మండి. మీరు దేని నమ్మినా కానీ బాగుపడతామండి ప్రకృతిలో. తర్వాత బంగారాన్ని నమ్ముకండి, తర్వాత మీ కష్టాన్ని నమ్ముకండి. మెయిన్గా కష్టాన్ని, తర్వాత బంగారం అనుకండి. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపాడు. బంగారం నమ్మినా చెడిపాడు, ఇనుమును నమ్మినా చెడిపాడు, ఏ వస్తువులు నమ్మినా చెడిపాడు. కానీ మనిషిని నమ్మితే మాత్రం చెడిపోతాడు, పాడైపోతాడు, నాశనం అయిపోతాడు. మనిషిని నమ్మొద్దు. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం స్పష్టంగా చెబుతా ఉంది, యెహోవా మీద నుండి తన యొక్క మనసును తొలగించుకుంటాడు చూడండి, వాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని నమ్మని వాడు శాపగ్రస్తుడిగా ఉంటాడండి. మనుషుడు నమ్మి